ప్రజల ఓట్లతో గెలిచి ఇతర పార్టీలోకి అమ్ముడుపోయిన నాయకులను గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమి కొట్టాలని మాజీ మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు తీర్పుతో బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. దిగజారిన రాజకీయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరతీశారని విమర్శించారు. దౌర్జన్యాలు, కబ్జాలు, తప్పుడు కేసులు, బోగస్ కేసులు, లాఠీలతో కొట్టడం, బెల్ట్తో కొట్టడం, కొనుక్కోవడం 100%. అందుకనే తిరగబడండి, తిరగబడదాం, తరిమి కొడదాం. బరాబర్ ఇటువంటి నాయకులను అమ్ముడు పోయిన నాయకులను, కొనుగోలు చేసిన నాయకుల్ని గ్రామాలకు అడుగు పెట్టకుండా చేయాలి. ఇప్పుడు మా ఓట్లతో గెలిచి అమ్ముడు పోతారా? మా ఓట్లతో గెలిచి అంటే ఆ స్థాయిలో ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉంది. ఎవడైనా ఎదిగిపోతుండే అధికార పార్టీలోకి 100% ఎవడు పోయినా అధికార పార్టీకి పోయినట్టు వాడు అమ్ముడు పోయినట్టే, వాడు అమ్ముడే పోతున్నారు. అధికార పార్టీ నుంచి బయటకు కూడా వచ్చిందంటే ప్రజల పక్షం వహించి కొట్లాడినట్టు. అధికార పార్టీకి పోయినంటే అమ్ముడు పోయింది. ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టుగా కనపడిన పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ కింద మీద పడి ఎట్లయినా అధికారులు రావాలనేటువంటి దుగ్ధతోటి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శమని చెప్పుకుంటున్న కేసీఆర్ దిగజారిన రాజకీయం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడి వందలు కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రభుత్వ అభివృద్ధి స్కీముల పేరు మీద, అది ఇరిగేషన్ అయినా, మిషన్ భగీరథ కూడా, దాని వెనుక కూడా విపరీతమైనటువంటి అవినీతి కార్యక్రమం చేసి